దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 28 డిసెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 10 and verse 23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనతో మాట్లాడుతున్న దేవుడు, వాగ్దానములు చేసిన దేవుడు, వాక్యం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఏ వాక్యం నువ్వు చదివినా, బైబిల్ తెరిచి చదివినా, క్యాలెండర్ మీద చదివినా, చర్చిలో రాయబడిన వాక్యం చదివినా, లేక వాక్యం చెప్పబడుతున్నప్పుడు వినినా, లేక ఇప్పుడు ఈ వాక్యం విన్నా, ఈ మాట పలికిన దేవుడు, ఈ మాటను ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కనుక ఎవరి మాటలైనా లైట్గా తీసుకోవచ్చేమో కానీ ఆయన మాటలు బలమైనవి, శక్తి గలవి. అర్థమవుతుందండి? ఇట్ హ్యాస్ బిన్ ట్రైడ్ 7 times. మట్టి మూసలో 7 సార్లు అవి పరీక్షింపబడినవి. కనుక ఆయన మనతో మాట్లాడిన మాటలు నమ్మదగిన దేవుని యొద్ద నుంచి వచ్చింది. కనుక వాగ్దానము చేసిన దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన దేవుడు, నేను నీ ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్నానని వాగ్దానము చేసిన దేవుడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తున్నానని వాగ్దానము చేసిన దేవుడు ఆయన చేస్తాడు. నమ్మదగిన దేవుడు. కనుక నీవేమి చేయాలి? ఏ విషయంలో అయితే నువ్వు హోప్ చేస్తున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో, ఆ విషయంలో మనము నిశ్చలముగా పట్టుకోవాలి. అస్సలు అయ్యో జరగలేదే, సంవత్సరం ఆఖరి వచ్చింది జరగలేదు, ఇయర్ ఎండ్ అయిపోయింది జరగలేదని డౌట్ పడవద్దండి. ఏది ఏ సమయంలో జరగాలో అది తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకు తెలుసా? నమ్మదగిన దేవుడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. లెట్ us hold fast to the profession of our faith without wavering, for he is faithful who promised. Don't doubt it. డిసెంబర్ అయిపోయింది, ఇంకా 3 రోజులు ఉంది, ఇంకా లేదు, ఈ 3 రోజులు జరగాలంటే 3 రోజులు జరుగుతుంది. లేకపోతే ఏ టైంలో ఆ వాగ్దానం నీ కొరకు సిద్ధపరచబడ్డాదో అది జరుగుతుంది. చూడండి, మనము ఒక టైంలో బ్రతుకుతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్ జోన్, బట్ గాడ్ ఈజ్ బియాండ్ టైమ్ జోన్. దేవుడు సమయానికి ఆయన 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 సమయ పరిధిలో ఉన్నవాడు కాదు, సమయానికి భిన్నమైన వాడు. అర్థమవుతుందండి? మనకు ఉదయం 6 గంటలు, ఉదయం 5 గంటలు, 4 గంటలు, యూ హ్యావ్ దిస్ 24 hours, బట్ గాడ్ ఈజ్ అబౌట్ టైమ్. అర్థమవుతుందండి? సో ప్రభా నువ్వు చేయలేదు, డోంట్ క్వశ్చన్ గాడ్, హీ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈరోజు ఈ ఆరాధనలో నీవు నమ్మవలసిన ఒకటే మాట, దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు. నాకు మాట చెప్పిన దేవుడు, నాకు చేస్తానని చెప్పిన దేవుడు, నన్ను కాపాడుతానని చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. हिंदी में पढ़ेंगे इब्रियों का पत्र, उसमें 10वीं अध्याय और 23rd वचन पढ़ रहे हैं. अपनी आशा के अंगीकार को दृढ़ता से थामे रहे, क्योंकि जिसने प्रतिज्ञा किया है वह सच्चा है. वो सच्चा है. जिसने आपको प्रतिज्ञा किया है, जिसने आपको वचन के द्वारा बात किया है, वो सच्चा है. इसलिए आपको क्या करने हैं? अपनी आशा के अंगीकार को दृढ़ता से थामे रहे. नहीं छूटना. नहीं हो, जरूर होगा, जरूर होगा. लोग आपको बोलेंगे क्या हुआ, आप विश्वास किए, आपका प्रभु ने क्या किया. आपका हृदय ही आपको बोल सकता है, इतना सब प्रभु में आके हमको क्या मिला. आपको हटना नहीं चाहिए, थाम के रखना चाहिए. आपकी आशा के बीच में थाम के रखना चाहिए. हम ऐसा बनेंगे करके परमेश्वर ने कहा है, और हम बन के रहेंगे, क्योंकि जिसने प्रतिज्ञा की है वो सच्चा है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నిరీక్షణ విషయంలో గట్టిగా ఉండాలి. డోంట్ బి డబుల్ మైండెడ్. ద్విమనస్సుకులుగా ఉండరాదు.
చాలామంది మంచి క్రైస్తవులు ఒకసారి దేవుని కొరకు వేడిగా ఉంటారు, ఒకసారి చల్లపడిపోతారు. ఇది కరెక్ట్ కాదండి. నువ్వేమంటున్నావు తెలుసా? నీ బిహేవియర్ ద్వారా దేవుడు నమ్మదగిన వాడు కాదని చెప్తున్నావు. దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మినప్పుడు నువ్వు గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఈ అపాయంకు భయపడవు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకే వారు చెరసాలైనను సంతోషముగా వెళ్ళారు, సింహాల గృహైనను సంతోషముగా వెళ్ళారు, అగ్నిగుండమైనను త్రోసివేయబట్టుకు వారు ఇష్టపడ్డారు. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. లెట్ మీ ప్రే ఫర్ యూ, బికాస్ మై గాడ్, అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఎందుకు ప్రార్థన చేస్తానంటున్నాను? ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన చేద్దామండి ఆయనకు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ యొక్క నమ్మకత్వం నాయన ఎంతో గొప్పది నాయన. ఎస్ లార్డ్, యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్. నువ్వు నమ్మదగిన వాడు అనేది నీ కీర్తి ప్రభా. అది నువ్వు నమ్మదగిన వాడు అనేది ప్రభా మీ గొప్పతనమయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ వంటి నమ్మదగిన వాడు ఎవరూ లేరయ్యా ఈ లోకంలో. సృష్టిలో ఎవరు ఉండలేరు తండ్రి. యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. మా చెయ్యి విడవవు తండ్రి, మమ్మల్ని ఎడబాయివయ్యా. మనుషులు మమ్మల్ని ఎడబాసినను, మనుషులు మమ్మల్ని త్రోసివేసినను, మనుషులు మమ్మల్ని త్రొక్కువేసినను, నీవు మమ్మలను ఆదుకునే దేవుడవయ్యా. నీవు మమ్మల్ని ఆదుకునే దేవుడవయ్యా. నీ యొక్క సేవకుడు దావీదు చెప్పిన రీతిగా నేను పండుకుంటాను, నిద్రపోతాను, నేను తిరిగి లేస్తాను. మా అందరి జీవితాల్లో కూడా నాయన మేమందరము ప్రతి పరిస్థితిలో తిరిగి లేస్తామయ్యా. ఫైనాన్షియల్ పరిస్థితి నుంచి లేస్తామయ్యా, అనారోగ్య పరిస్థితి నుంచి లేస్తామయ్యా, కుటుంబ సమస్య నుంచి లేస్తామయ్యా. దేవా తండ్రి, చేతకాని తనం నుంచి లేస్తామయ్యా. నాయన సక్సెస్ లేని స్థలం నుంచి లేస్తామయ్యా. ఏది చేసినా కలిసి రాలేదు అనే పరిస్థితి నుంచి తిరిగి లేస్తామయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Oh, I thank you, my Father, for your faithfulness, నాయన. దేవా తండ్రి, మేము నాయన 2024 సంవత్సరాన్ని ముగించి 2025కు వెళ్ళుటకు ప్రతి ఒక్కరము సిద్ధపడుతుండగా నాయన మీ నమ్మకత్వాన్ని మేము కొనియాడుతూ వెళ్ళుటకు మాకు సహాయం చేస్తున్న స్తోత్రం. మమ్మల్ని నాయన 31 మీ వాక్యం ద్వారా, గొప్ప వాక్యం ద్వారా మమ్మల్ని గొప్ప చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. కృపదయచేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వాడిని నీవు తృప్తిపరిచినందుకు స్తోత్రం. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. బిజినెస్లో మీరు తోడున్న స్తోత్రం. చదువుకున్న బిడ్డలందరూ కూడా మీరు ఆశ్రయించి బలపరిచి అభిషేకించడానికి స్తోత్రం. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని ఆయన మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల్లో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వాదుకున్నందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన, దేశం రక్షింపబడినందుకు స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.